విజయవాడ పొరంకిలో విజయవాడ ఉత్సవ్ కార్ట్ అండ్ రైసెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, నటి అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ మరియు నటి దివి పాల్గొని సందడి చేశారు. దసరా నవరాత్రుల్లో భాగంగా విజయవాడలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించబోయే విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో విజయవంతం చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. ఇక దక్షిణ భారతదేశంలో దసరా ఉత్సవాలు అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించబోతున్నామని కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ అనే కర్టెన్ రైజర్ జరిగింది. ఈ కార్యక్రమం చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొండి చాలా చాలా బాగా ఉండబోతుంది. కల్చరల్ యాక్టివిటీస్ అన్ని మన తెలుగు కల్చర్ అన్ని గుర్తు చేసే విధంగా అన్ని ఉంటాయి. మన విజయవాడలో మీరందరూ రండి. నేను కూడా ఇక్కడికి మళ్ళీ వచ్చి మనందరూ కలుసుకుంటాను. ప్రేక్షకులకి నా నమస్కారం. నా సంయుక్త. ఇప్పుడే విజయవాడ ఉత్సవ్ కర్టెన్ రేస్ చేయడం జరిగింది. చాలా బాగా జరిగింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకే జరిగే వైబ్రెంట్ విజయవాడ ఉత్సవ్ కి నా విషెస్ నేను తెలిసే ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజయవాడలోని ప్రముఖులందరినీ దాంట్లో భాగస్వాములు చేసి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు అందరూ, ఇది ఒక విజయవాడ పౌరులు కానీ విజయవాడలో పనిచేసే అధికారులు అందరూ బాధ్యత తీసుకుని పెద్ద ఎత్తున రేపు నెల 2వ తారీఖు వరకు జరగబోయే కార్యక్రమాన్ని గొప్ప ఈవెంట్గా సక్సెస్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా దసరా ఉత్సవాలకి విజయవాడ ఉత్సవకి పేరు రావాలనేదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో pilgrims will be coming for visit of Ammavaru temple, and during that period we want to conduct this utsav to make some recreation and religious tourism to develop Vijayawada. In this regard, they are conducting Vijayawada Utsav with the help of AP State Government, AP Tourism Department, and also the people of Vijayawada. This is a people's festival. The people of Vijayawada much awaited to watch the festival. So we want to make this Vijayawada a vibrant Vijayawada on behalf of AP Tourism, AP Government, and also by the people of Vijayawada. We are going to for 11 days and every year.